అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ టవర్స్‌లలో సెక్రటేరియట్ టవర్స్ 5 ఇంకా హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి 2014, 19 టైంలోనే స్టార్ట్ అయినియి. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ఈ టర్మ్‌లోనే స్టార్ట్ చేశారనమాట. ప్రెజెంట్ అసెంబ్లీకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన డిజైన్స్ వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన నార్మల్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ వాళ్ళైతే ఇచ్చారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే గూగుల్ హెడ్ క్వార్టర్స్ గాని, ఇంకా మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్సు, ఇంకా అబుదాబిలో ఎయిర్‌పోర్ట్ గాని, షాంఘైలో పెద్ద పెద్ద ఐకానిక్ టవర్సు, ఇంకా ముంబైలో 2 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన డిజైన్స్ వాళ్ళే ఇచ్చారనమాట. ఇంకా ముంబైలో మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన ఇది కూడా వాళ్ళే ఇచ్చారు. అంత పెద్ద డిజైనర్స్ మన అమరావతిలో 7 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన డిజైన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళిచ్చిన డిజైన్స్ ప్రకారమే ఇక్కడ నిర్మాణాలైతే జరుగుతున్నాయి. మెయిన్ అసెంబ్లీ బిల్డింగ్ 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారని చెప్పా గదా! దీంట్లో ఏంటంటే బిల్డింగ్ వచ్చేసి 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది.